సాక్షిభావంతో జ్ఞానచక్షుతో మనని మనం మన దర్పణంలో మనోదర్పణంలో మన శరీరాన్ని చూసుకున్నప్పుడు అప్పుడేంటంటే మన దేహంలో వస్తున్న మార్పుల గురించి పట్టించుకోవాలి. అనంతమైన విశ్వంలో అనంతమైన వైవిధ్యంలో ప్రతి క్షణం వైవిధ్యం ఉందండి. ఇప్పుడు మనకి నల్లమల అడవుల్లో ఒక గొప్ప ఈ బయాలజిస్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ సైంటిస్ట్లో ఒక పెద్ద కెమెరా పెట్టారు. కెమెరా ఉంది అక్కడ, దానికి ఏదో పేరు. వాళ్ళు ఏంటంటే జీవం ఎట్లా ఉద్భవిస్తుంది, ఎట్లా అది గ్రోత్ అవుతుంది చూస్తారు. వాళ్ళు ఈ మధ్య ఒక కొత్త రకమైనటువంటి స్పైడర్ని కనుక్కున్నారు. అది ఇవాల్వ్ అయింది అక్కడ. స్పైడర్లో ఇంకో జాతి, ఒకే జాతిలో రకరకాల జాతులు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. మరి అది డిజైన్ ఎవడేశాడు, ఎందుకు ఇవాల్వ్ అయింది, దాని పర్పస్ ఏంటి ఎవరు చెప్పారు. అది వెరీ వెనమస్ అట, భయంకరమైన విషపూరితమైనటువంటి స్పైడర్, పాయిజనస్. అంటే ప్రతి క్షణం ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో కొత్తమైన మనం చాలా మట్టుకు మన లిటిల్ వరల్డ్లో మనం ఎంగేజ్ అయి ఉన్నాం. మనకు తెలియదు ఇదంతా బయట. దానికోసం అంకితమై పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళి పనిచేసే ఉన్నారు, ఆకాశంలోకి వెళ్ళి పనిచేసే అడవుల్లో. కాబట్టి ప్రతి క్షణం జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇవల్యూషన్లో నేను ఒక భాగంగా మనం చూసుకుంటాం. దాని కెమెరాలు ఏం అక్కర్లేదు, మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు. మన సాధన మనం చేసే ఏకాంత సాధన అంత గొప్పది. వివేకానంద స్వామి ఆయన వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, యుఎస్లో వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. ఆయన ఫుట్పాత్ మీద పడుకున్నాడు ముందు రోజు. ఆయన లైబ్రరీలో చదివినప్పుడు ఆయన ఆ లైబ్రరీ అతను జస్ట్ అంటే తెలియని వాళ్ళ కోసం మనం కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లైబ్రరీని చూసి ఏంటి ఇంత వింత వేషంగా ఉన్నాము, ఇలాంటి అటైర్ ఏంటి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఎస్ యూ లుక్ బ్రౌన్ సో యు ఆర్ ఇండియన్ అని అనేసాడు. అన్న తర్వాత సో డోంట్ యూ హ్యావ్ ఎనీ హోటల్ అకామిడేషన్, ఐ హ్యావ్ నో మనీ, నాకు డబ్బులు అంటే ఇక్కడ యూ కెన్ స్టే హియర్. ఆయన మాట అప్రోచ్, యూ కెన్ స్టే హియర్ బట్ యూ హ్యావ్ టు స్వీప్ ద ఫ్లోర్స్ అండ్ మాప్ ద ఫ్లోర్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్. ఉంటాను అన్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత లైబ్రరీకి ఆయన చాలా ముందెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. ఓ లైబ్రరీకి బుక్స్ తీసుకోవడానికి వస్తారు కదా, వస్తే ఏదో బుక్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు సంబడి, డిస్పాచ్లో ఉంది అన్నాడు. అంటే నో సార్, ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఇన్ దట్ షెల్ఫ్ అన్నాడు. హౌ డూ యూ నో అబౌట్ ఇట్ అంటే ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద బుక్స్, ఐ నో అబౌట్ ఆల్ ద బుక్స్. అంటే ఆయన టెస్టింగ్ కోసం ఒక్కో బుక్లో మ్యాటర్ అడిగితే ఆయన చెప్పేశాడు. అంటే భౌతికంగా అన్ని పుస్తకాలు అంత తక్కువ సమయంలో చదవడం అసాధ్యం. కానీ మనలో ఉండేటువంటి గొప్ప మేధాశక్తి అంటే ఆయన సెంట్రల్ పాయింట్ పట్టుకుంటాడు, ఆయన మొత్తం చదవడు. వివేకానంద చదివే స్టైల్ ఏంటంటే అక్కడక్కడ చూస్తాడు, ఏంటి ఈ రైటర్ చెప్పదలుచుకున్న సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఏంటి, అది తీసుకుంటాడు ఆయన. అంతే, అక్షరాక్షరం చదవాల్సిన పని లేదు ఒక స్థాయిలో. అలా ఆయన చెప్పేస్తాడు. సో ఇక్కడ కూడా మొత్తం విశ్వం చుట్టాల్సిన పని లేదు. విశ్వం చుట్టే శక్తి మనలోనే ఉంది. దేహంతో విశ్వాన్ని చుట్టాలంటే ఎంతో ప్రయాస కావాలి, ఎంతో ఖర్చుతో కూర్చుకున్న వ్యయ ప్రయాసలు అంటారు కదా. వ్యయం అంటే ఖర్చు, ప్రయాస అంటే ఎఫర్ట్. ఎన్నింటినో డిస్టర్బ్ చేయాలి. దేహంలో మన అంతరాలయంలో ఆ శక్తి ఉంది. సో కాబట్టి మనం దేన్నైనా సాధించేటువంటి భగవంతుని చూస్తూ మనని ఈ విశ్వ వైవిధ్యంలో నిరంతరం మార్పుకు లోనవుతున్న వైవిధ్యంలో భాగంగా మనని మనం చూసుకునే శక్తి మనకే ఉంది. ఆ శక్తి ఆ శక్తి ఏదైతే మనలో ఉందో అదే గురువు. మనం భౌతికంగా చూసే గురువులంతా స్టిమ్యులేషన్ ఇస్తారు, ఆ శక్తిని చూడరా బాబు. నన్ కెన్ మేక్ యూ స్పిరిచువల్, యూ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ అన్నాడు వివేకానంద. ఎవరో నిన్ను స్పిరిచువల్ చేయలేరు, నువ్వు లోపల నుంచి బయటికి రావాలి.